విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఎటువంటి నోటుదలో తెలిసింది. మీరు అన్నారు ఫస్ట్ లో నోటుదల వీళ్ళ మంత్రులు, బట్ ఈ పారుదల నీటిపారుదల మంత్రులు నోటి పారుదల లాగా ఎట్లా వచ్చిందంటే విజయసాయి రెడ్డి లాంటి పెద్ద మనుషులకే. ఆయనకి తల మాత్రమే నెరిసి ఇతను పెద్ద మనిషి అనిపించుకుంటున్నాడు, కానీ ఆయన నోరు ఏ రోజు పెద్ద మనిషిలాగా ప్రవర్తించలేదు. ఆయన ట్వీట్లు చూడండి, గతంలో ఆయన కూడా ఫ్యామిలీని మాట్లాడడం కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా పెట్టిన ట్వీట్లు. అంటే ఒక విజయసాయి రెడ్డి అంటే ఒక పార్టీలో ఒక క్యాడర్, ఒక ఎంపీ, ఆ స్థాయిలో ఉన్నట్టు వ్యక్తి ఇలా పెడితే క్యాడర్కి ఏమి ఇచ్చినట్టు సరే వాళ్ళు కూడా పెడతారు కదా. ఇలాంటివి ఇప్పుడు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయనరు. నాకు తెలిసి ప్రపంచం, భారతదేశం అంతా చూస్తున్నటువంటి రాజ్యసభలో చీవాట్లు పెడితే ఇంకా అంతకంటే శిక్ష అంటే షేమ్ గా ఫీల్ కావాలి అతను. ఎందుకంటే ఆయన నోటి కొట్టి వచ్చింది బయట వచ్చి మాట్లాడినట్టు మాట్లాడొచ్చు అంటున్నారు. వీళ్ళు